హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మీరు వంట బాగా చేస్తారని విన్నాను. అదేవిధంగా మీరు పాటలు బాగా పాడుతారని విన్నాను. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. జనరల్గా మనం ఎవరితో అయినా అలా చెప్తూ ఉంటారు కదా, అంటే మీరు ఏదైనా ఒక పని బాగా చేస్తారని విన్నాను అని ఈ విధంగా అనమాట. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, మీరు ఇతరులని బాగా మోసం చేస్తారని విన్నాను. మీరు ఇతరులని బాగా మోసం చేస్తారని విన్నాను అని ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఐ హియర్ దట్ యు ఆర్ గుడ్ ఎట్ చీటింగ్ అదర్స్. ఐ హియర్ దట్ అంటే నేను విన్నాను. యు ఆర్ గుడ్ ఎట్ చీటింగ్ అదర్స్ అంటే ఇతరులని మీరు బాగా మోసం చేస్తారని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు కుంటి సాకులు బాగా చెబుతారని విన్నాను. మీరు కుంటి సాకులు బాగా చెబుతారని విన్నాను అని ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు ఐ హియర్ దట్ యు ఆర్ గుడ్ ఎట్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఐ హియర్ దట్ అంటే నేను విన్నాను. యు ఆర్ గుడ్ ఎట్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అంటే మీరు కుంటి సాకులు బాగా చెబుతారని విన్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు బాగా బోధిస్తారని విన్నాను. మీరు బాగా బోధిస్తారని విన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హియర్ దట్ యు ఆర్ గుడ్ ఎట్ టీచింగ్. యు ఆర్ గుడ్ ఎట్ టీచింగ్ అంటే మీరు బాగా బోధిస్తారని విన్నాను. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఈత బాగా కొడతారని విన్నాను. మీరు ఈత బాగా కొడతారని విన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హియర్ దట్ యు ఆర్ గుడ్ ఎట్ స్విమ్మింగ్ అంటే మీరు ఈత బాగా కొడతారని విన్నాను. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు లెక్కలు బాగా చేస్తారని విన్నాను అంటే మీరు మ్యాథ్స్ బాగా చేస్తారని విన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హియర్ దట్ యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అంటే మీరు లెక్కలు బాగా చేస్తారని విన్నాను. నెక్స్ట్ వన్, మీరు పాటలు బాగా పాడుతారని విన్నాను. మీరు పాటలు బాగా పాడుతారని విన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ హియర్ దట్ యు ఆర్ గుడ్ ఎట్ సింగింగ్ అంటే మీరు బాగా పాటలు పాడుతారని విన్నాను. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అతను రాకపోయినా నేను అతని ఇంటికి వెళ్ళేవాడిని. అదేవిధంగా అతను అడగకపోయినా నేను అతనికి డబ్బులు ఇచ్చేవాడిని. ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్, వాళ్ళు స్పందించకపోయినా ఆమె వాళ్ళకి కాల్ చేసేది. వాళ్ళు స్పందించకపోయినా కూడా ఆమె వాళ్ళకి కాల్ చేసేది అని చెప్పాలనుకున్నప్పుడు షీ యూజ్డ్ టు కాల్ దెమ్ ఈవెన్ ఇఫ్ దే డిడ్ంట్ రెస్పాండ్. షీ యూజ్డ్ టు కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళకి కాల్ చేసేది. ఈవెన్ ఇఫ్ దే డిడ్ంట్ రెస్పాండ్ అంటే ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా అంటే స్పందించకపోయినా కూడా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు అతనిని అభినందించకపోయినా అతను వాళ్ళకి మద్దతు ఇచ్చేవాడు. వాళ్ళు అతనిని అభినందించకపోయినా అతను వాళ్ళకి మద్దతు ఇచ్చేవాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ యూజ్డ్ టు సపోర్ట్ దెమ్ ఈవెన్ ఇఫ్ దే డిడ్ంట్ అప్రిషియేట్ ఇట్. హీ యూజ్డ్ టు సపోర్ట్ దెమ్ అంటే అతను వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు. ఈవెన్ అంటే ఎప్పటికీ అయినప్పటికీ, ఇఫ్ దే డిడ్ంట్ అప్రిషియేట్ ఇట్ అంటే వాళ్ళు అభినందించకపోయినా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ప్రత్యేక సందర్భం లేకపోయినా వాళ్ళు గిఫ్ట్ తెచ్చేవాళ్ళు అంటే ఏమైనా ప్రత్యేక సమయం అంటే స్పెషల్ అకేషన్ లేకపోయినా కూడా వాళ్ళు గిఫ్ట్ తెచ్చేవాళ్ళు అని చెప్పాలనుకున్నప్పుడు దే యూజ్ టు బ్రింగ్ గిఫ్ట్స్ ఈవెన్ ఇఫ్ దే వాస్ నో స్పెషల్ అకేషన్. దే యూజ్ టు బ్రింగ్ గిఫ్ట్స్ అంటే వాళ్ళు గిఫ్ట్స్ తెచ్చేవాళ్ళు. ఈవెన్ ఇఫ్ దేర్ వాస్ నో స్పెషల్ అకేషన్ అంటే ప్రత్యేక సందర్భం లేకపోయినా కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా నేను ఆమె కోసం వేచి ఉండేవాడిని అంటే ఆమె ఎప్పుడు కూడా లేట్గా వచ్చినా కూడా నేను ఆమె కోసం వెయిట్ చేసేవాడిని అని ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు
ఐ యూజ్ టు వెయిట్ ఫర్ హర్ ఈవెన్ ఇఫ్ షీ వాస్ ఆల్రెడీ లేట్. ఐ యూజ్ టు వెయిట్ ఫర్ హర్ అంటే నేను ఆమె కోసం వెయిట్ చేసేవాడిని. ఈవెన్ ఇఫ్ షీ వాస్ ఆల్రెడీ లేట్ అంటే ఆమె ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు సమయం లేకపోయినా నేను అతనికి కాల్ చేసేవాడిని. దాన్ని ఐ యూజ్ టు కాల్ హిమ్ ఈవెన్ ఇఫ్ ఐ డింట్ హ్యావ్ టైమ్. ఐ యూజ్ టు కాల్ హిమ్ అంటే నేను అతనికి కాల్ చేసేవాడిని. ఈవెన్ ఇఫ్ ఐ డింట్ హ్యావ్ టైమ్ అంటే నాకు సమయం లేకపోయినా కూడా. అదేవిధంగా లాస్ట్ వన్, ఆమె అడగకపోయినా కూడా నేను ఆమెకి డబ్బులు ఇచ్చేవాడిని. అంటే ఆమె నన్ను అడగకపోయినా కూడా నేను ఆమెకి డబ్బులు ఇచ్చేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు ఐ యూజ్ టు గివ్ హర్ మనీ ఈవెన్ ఇఫ్ షీ డింట్ ఆస్క్ అంటే ఆమె అడగకపోయినా కూడా నేను ఆమెకి డబ్బులు ఇచ్చేవాడిని అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె జుట్టు నీటితో నిండి ఉంది. అదేవిధంగా బర్గర్ సీస్తో నిండి ఉంది. అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా నిండి ఉంది అనే వర్డ్ని తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాను. నేను ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ యామ్ డ్రిప్పింగ్ విత్ కాన్ఫిడెన్స్. ఐ యామ్ డ్రిప్పింగ్ విత్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాను. అదేవిధంగా ఆమె నవ్వు దయతో నిండి ఉంది అనేదాన్ని హర్ స్మైల్ వాస్ డ్రిప్పింగ్ విత్ కైండ్నెస్. హర్ స్మైల్ అంటే ఆమె నవ్వు, వాస్ డ్రిప్పింగ్ విత్ కైండ్నెస్ అంటే దయతో నిండి ఉంది. అదేవిధంగా టవల్ చెమటతో నిండి ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ద టవల్ వాస్ డ్రిప్పింగ్ విత్ స్వెట్. ది టవల్ వాస్ డ్రిప్పింగ్ విత్ స్వెట్ అంటే టవల్ చెమటతో నిండి ఉంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, కేక్ చాక్లెట్ సాస్తో నిండి ఉంది. కేక్ చాక్లెట్ సాస్తో నిండి ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ద కేక్ వాస్ డ్రిప్పింగ్ విత్ చాక్లెట్ సాస్. ద కేక్ వాస్ డ్రిప్పింగ్ విత్ చాక్లెట్ సాస్ అంటే కేక్ చాక్లెట్ సాస్తో నిండి ఉంది అని. అదేవిధంగా ఆమె జుట్టు నీటితో నిండి ఉంది. ఆమె జుట్టు నీటితో నిండి ఉంది అనేదాన్ని హర్ హెయిర్ వాస్ డ్రిప్పింగ్ విత్ వాటర్. హర్ హెయిర్ అంటే ఆమె జుట్టు, వాస్ డ్రిప్పింగ్ విత్ వాటర్ అంటే నీటితో నిండి ఉంది అని. సో ఈ విధంగా మనం నిండి ఉంది అనే వర్డ్ని కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. అతని బట్టలు మురికితో నిండి ఉంది. అతని బట్టలు మురికితో నిండి ఉంది. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.